వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వీడియో. సో ఇవాళ వీడియో ఏంటంటే నేనైతే ఇప్పుడు ఊర్లో ఉన్నా. సో ఇంకోటి ఏంటంటే ఇవాళ మా భువనగిరి కదా, సో భువనగిరి ఫోర్ట్, భువనగిరి కిలాకైతే ఎక్కడానికి వెళ్తున్నాం నలుగురం, కజిన్స్ అనమాట. సో మీకు చూపెడతా, ఎక్స్ప్లోర్ చేద్దాం అక్కడ భువనగిరి ఫోర్ట్. సో అక్కడికైతే వెళ్దాం, ఆల్రెడీ సర్దుకొని పోతున్నాం అనమాట. మా చిన్న పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో అయితే ఉన్నా, ఇప్పుడు ఆడికి పోయి ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇప్పుడైతే ఈయనే దగ్గరనే కాబట్టి అంటే ఒక 10 minutes వెళ్ళిపోతాం, 10 to 15 minutes. రెడీ అయిపోయినాం, ఇప్పుడు వెళ్తున్నాం. ఇప్పుడైతే టికెట్ అయితే తీసుకున్నాం నలుగురం. ఆధార్ కార్డు చూపెట్టాలి, ఆధార్ కార్డు మ్యాండేటరీ అనమాట. ఇద్దరిదైతే డెఫినెట్గా ఉండాలి. ఈడ ఒక స్టాచ్యూ ఉంది స్టార్టింగ్. ఈడ మనకి జిప్ లైన్, ట్రెక్కింగ్ అన్నీ ఉన్నాయి. మనమైతే ఫస్ట్ చూద్దాం, ఫస్ట్ ఇది చూసి జిప్ లైన్ చేద్దామా లేదా అని డిసైడ్ అవుతాం. ఫస్ట్ అయితే ఎక్కాలి. చాలా పెద్ద ఫోటో మీకు అయితే చూపెడతా, ముంగడ చూపెడతా. ఈడైతే స్టెప్స్ ఉన్నాయి మొత్తం, ఈడికెళ్ళి ఆడికైతే పోవాలి. పైన మెట్లు కొన్ని అయితే ఎక్కినాం, ఆడికెళ్ళి ఈడి వరకు దూలు తీరిపోతుంది. ఇప్పటికే నడుచుకుంటూ వచ్చినాం కాబట్టి ఇంకా బ్యాగ్ ఉంది, ఏం లేవు అయినా కూడా ఆ బ్యాగ్లో ఈడ బాటిల్ తప్ప. కొంతమంది ఆడ ట్రెక్కింగ్ కూడా చేస్తారు. ఇంకా ఈ మెట్లు ఇంకా మస్తున్నాయి. మస్తు మంది దిగుతారు కూడా. ఈయన వల్ల లేట్ అయింది, ఈడ తిరిగి వచ్చిండు పొద్దున. స్నానం చేయకుండా రారా అంటే స్నానం చేసి వచ్చిండు. ఇంకో ఇడికెళ్ళి చూపెడతా, భువనగిరి టౌన్. ఇంకా పైనకి వెళ్ళి వస్తే ఇంకా మస్తుగానే పడుతుంది. ఈడ చూడుర్రి, ఎట్లున్నాయో మెట్లు. ఈడ ఇరిగిపోయినాయో, ఆయన కూడా ఏమి ఎక్కువ లేదు. ఈడ పక్కన మెట్లు ఇరిగిపోయినా కూడా ల్యాండ్ ఉంది పక్కన ఏరియా. ఈడ మెట్లు చూడుర్రి, సన్నగా ఉన్నాయి. ఇంకా పెద్ద ఉంది బండల్. కోట స్టార్ట్ అయింది ఇక. ఇంకేం స్టార్ట్ కూడా ఇవ్వాలి, ఎక్కడం చక్కగా. అప్పుడే అలసిపోతున్నాం. అప్పుడే వాటరా? ఇక ఇది భువనగిరి బస్ స్టాప్. ఏడంది ఇది భువనగిరి బస్ స్టాప్. ఇది ఇక కోట స్టార్ట్ అయింది. అమ్మా చెప్పాలి అని మంచిగా ఎంజాయ్ చేయడానికి వచ్చినాం. ఒక బెస్ట్ ప్లేస్, మస్తు ఎంజాయ్ చేయొచ్చు కోట. ఇడ ఏడుర్రి ఒక ఎంట్రన్స్ లాగా ఉంది. ఇడ మేము ఇడికి 10 years అవుతుందా, 10 years ముందు వచ్చిండే, మళ్ళీ ఇప్పుడు వస్తున్నాం. మా అమ్మమ్మ ఉన్నప్పుడు వచ్చిండే, మళ్ళీ ఇప్పుడు వస్తున్నాం. 10 years ముందు కరెక్ట్ ఈయనే ఫోటోలు దిగిండే. మొత్తం పాత ఉంది ఆల్రెడీ. ఆడ మొక్కలు మొలుస్తున్నాయి ఆడ. ఇప్పుడు మాతోనైతే ఇంకా రవ్వలేదు, ఆల్రెడీ మస్తు మంది ఎక్కి దిగుతుర్రు. మేము ఇప్పుడు ఎక్కుతున్నాం. వీడియో తీసుకొని కూడా జర మంచిగా ఉంటుంది, లేదంటే సిగ్గు అవుతుంది ఒక్కోసారి తీయాలంటే. అందరం అక్కడ మంచిగా తీస్తున్నాం వీడియో, లేదంటే సిగ్గు అవుతుంది. చెప్పాలంటే జర సిగ్గు అవుతుంది వాళ్ళ ముంగడ ఇట్లా ఎక్స్ప్లోర్ చేయాలంటే. ఇయో ఈడికి పోయినాక కూడా చూపెడతా మీకు మళ్ళా. ఇప్పుడైతే మీకు చూపెడతాను. ఇదే అనమాట, గుహలాగా ఉంది. అయ్యో గుహ పేర్లు మొత్తం పేర్లు రాసిపోయావు. లవర్స్ అడ్డా అయిపోయింది. ఇంకా పైన ఉంటుంది గబిలాలా మొత్తం దాంతో నిండిపోతుంది పేర్లతో మొత్తం. ఈడనే సగం అంటే ఇంకా పైన ఉందంట. మన పేరుంది ఇక్కడ, రాహుల్. కింద ఋషి
ఏమో పేరు ఉంది, ఎవరు నువ్వే రాసినావేంది? ఇది సోనీ దివ్య బెస్ట్ ఫ్రెండ్స్. ఇలా బెస్ట్ ఫ్రెండ్ ఏమో సోనీ దివ్య. ఆడ ఇంకో గేట్ వస్తుంది కొన్ని మెట్లు ఎక్కగానే. ఈ మెట్లు కావి, ఇవి బండలు, ఇవి మొత్తం రాళ్ళు వేసేసారు. అదే ఒక మెట్లలాగా అయిపోయింది. ఈడ ఇంకో గేట్ వచ్చింది. ఇది పెద్ద గేట్, అది చిన్న గేట్. ఇది రాజుల నాటి గోల్కొండ అని వస్తుంది నాకు. మన ఏమంటారు భువనగిరి ఫోర్ట్, భువనగిరి కిలా. నాకు గోల్కొండ ఫోర్ట్ అని వస్తుంది. ఇంకో గేట్, ఈ పెద్ద గేట్, అది చిన్న గేట్. జస్ట్ ఇంతనే. ఆల్రెడీ పైన ఇరిగిపోయింది. అవి పడితే బండలు కొండలు అయితే కొన్ని సంవత్సరాలు అయితే మొత్తం బండలే. ఇక ఇంక 7 కిలో రస్తా ఉంది, మనం పోవద్దు. అది మనం ఈడికి పోవాలి. చెత్తలు చెత్తలు. ఇక్కడ ఒక గుంతలాగా ఉంది చిన్నది. ఆడ ఇంకో గుహ ఉంది. ఆడ గునాకేవ్ ఆడొకటి ఉంది. ఒక హోల్, ఏది హోల్ మీకు చక్కగా అనిపిస్తుంది. హోల్ ఏ గోల్కొండక గోల్కొండ గీట్ అవుతుంటది పైన. ఇక మళ్ళీ ఇదేదో ఉంది ఇటు. స్వచ్ఛ భారత్ అటు కూడా పోవద్దు మనం. అయితే డేంజర్ ఉన్నాయి కొంచెం. రాళ్ళు మెట్లు అవి రాళ్ళు. పక్కన ఈ సైడ్ లా వాల్స్. పాము వచ్చిందంటే అంతే. ఉండొచ్చు పాములు కూడా. కన్స్ట్రక్షన్ అవుతున్నట్టుంది. రాళ్ళు ఏమైనా ఏం కావద్దు, వచ్చిన వాళ్ళకి ఏం ఎఫెక్ట్ కావద్దని కన్స్ట్రక్షన్ చేస్తున్నట్టు. ఇక చూడు ఇప్పటిదాకా బస్ స్టాప్ చూపెట్టిండే అదే. ఇంకే మొత్తం భువనగిరి సగం కనబడుతుంది. ఇంకెళ్ళి ఇంకా పైన కొత్త ఇంకా ఫుల్ కనబడుతుంది. ఇళ్ళకైతే పోవాలి మనం. అయితే ఇంకో గేట్ కాడికి అయితే వచ్చినాం. ఇది ఇంకో గేట్ అనమాట. ఇది ఇంకో గేట్, సెకండ్ గేట్. ఇప్పుడైతే నార్మల్గా ఇట్లా పైనకి అవుతుంది, మెట్లు లేవు. హనుమంతుని కాడిగా మొక్కి పోవాలి కదా మరి. సో ఇక్కడ చూడొచ్చు మెట్లు లేవు, మొత్తం స్లోప్. నడుచుకుంటా పాకుకుంటా వెళ్ళాలి. ఇక ఇక మళ్ళీ ఆడనేమో దమ్దమ్మ ఆడ ఇంకోటి అదే లోటస్ ఉంటుంది. ఇక ఇది స్లోప్ ఏరియా. కొంచెం చూస్తుండాలి ఈడ వచ్చినప్పుడు. ఆడ కూడా కొంచెం ఆడ ఇక హనుమంతుని చిన్న టెంపుల్ అయితే టెంపుల్ లాగా అవుతుంది మంగడ. ఎండకి వానకి కాదా మరి. సో హనుమాన్ టెంపుల్ పూజ అయ్యాక చాలా రోజులు అవుతుంది. ఏం వెళ్తా. ఇంకోటి ఇక్కడ ఒక రూమ్ లాగా ఉన్నాయి, ఇల్లులు కావచ్చు వాళ్ళ రాజులకి చిన్న సైనికులు ఉంటారు. ఇక్కడైతే ఒక రూమ్ లాగా అయితే ఉంది, ఇది చూడొచ్చు. అదే మాక్సిమం సైనికుల కోసం. పైన రాజు కోసం ఆడుంది కదా, అది రాజు కోసము, ఈ సైనికుల కోసం ఇల్లులు. సో గైస్ ఇదైతే ఇంకోటి ఉందన్నమాట రూమ్. ఇది కూడా ఒక రూమే కావచ్చు, పైన హోల్ ఉంది. నాకు తెలిసి వర్షం వెంటిలేషన్ లాగా, ఇక వెంటిలేషన్ కోసం. అప్పుడులా ఉంటుండేమో దర్వాజాలు ఉంటుండే, ఎప్పుడు లేవేమో దర్వాజాలు. ఓపెన్ ట్యాప్. మొత్తం కచరా అయిపోయింది. అప్పుడు ఎంత సాఫ్ ఉంటుండేనో మరి.
ఇది ఏం రూమ్ మనకంత రూమ్లో ఐడియాలు లేవు మనకి. నాకు తెలిసి ఇది దర్వాజా కాదురా, రూమ్ డివిజన్స్ ఇవి. అదొక రూమ్, ఇదొక రూమ్, అదొక రూమ్. పైన అది ఓపెన్ ట్యాప్ లేకుండా అది మొత్తం సేమ్ ఉంది. అది ఓపెన్ ట్యాప్ కాదు, అది క్లోజ్డ్ ట్యాప్. అది ఇప్పుడు ఓపెన్ ట్యాప్ అయింది. అది వానలకి ఎండలకి అన్ని ఎండి చేసేవన్నీ ఓపెన్ ట్యాప్ అయిపోయింది. ఇక చిన్న చిన్న దర్వాజాలు ఉన్నాయి చూడరు, ఈడొక దర్వాజా, ఈడొక దర్వాజా, పైన కిటికీలాగా, ఈడనేమో వెంటిలేషన్ లాగా. అది వెంటిలేషన్ కోసం పెట్టిరో వేరే సపరేట్ రీజన్ ఏమైనా ఉందో తెలియదు. ఆల్రెడీ పర్రలు వాడుతున్నాయి కూడా ఈడ. ఇప్పుడైతే ఏమైనా రీల్స్ ఏమైనా తీద్దామని చూస్తాం. దొలానికి వచ్చిండే ఇలా కూర్చుందాం కానీ ఈడుందని వచ్చిండే, ఇక బాగుందని మీకు కూడా చూపెడతాను. చెప్పిండే ఇప్పటిదాకా స్లోప్ ఉంటుంది, ఇంకోటి ముంగడ కొంచెం రాడ్లు పట్టుకునేది, రోప్స్ పట్టుకునేలా ఉంటుంది. ఇది ముంగడ ఈడు ఉంది కదా పట్టి, ఆ పట్టియే ఇది మొత్తం స్లోప్ అనమాట. ఇక వాటర్ వడి ఎట్లా అయిపోయింది ఎవడు చెరువు రాదా, చెరువు అన్నట్లా చిన్నది. అది పాండ్ లాగా, పాండ్ కంటే చిన్నది. స్విమ్మింగ్ పూల్ స్విమ్మింగ్ పూల్ ఈదాలు పోయి అయ్యో నీళ్ళు వడి ఇట్లా అయిపోయింది. ఇది ఎండకెండి ఇట్లా అయినాయి ఇవి మొత్తం. మార్క్స్ ఎట్లా పడిపోయినాయి ఎవడది. ఇది ఆడికెళ్ళి ఉందంటే వాళ్ళకెళ్ళి వాటర్ పడి, ఇది వాటర్ది అనమాట. వాటర్ కారి ఇట్లా అయిపోయింది. ఇక్కడ రీసౌండ్ కూడా మస్తు వస్తుంది. ఆడికెళ్ళి వినబడుతుంది, వాళ్ళు మాట్లాడుతున్నారు, అది వీటికి వినబడుతుంది గట్టిగా. నీళ్ళే లేవు ఇలా. ఇక ఆడున్నాయి కొన్ని నీళ్ళు, లోటస్లు లేవు. ఉన్నాయి ఇందాక మనం వచ్చేటప్పుడు ఒకళ్ళు తెచ్చుకోరు లోటసా. ఆడ మనం కింద ఉన్నప్పుడు నువ్వు సిగ్గు అవుతుంది అన్న ఇప్పుడు వాళ్ళు తెచ్చుకోరు లోటసా. లేదు కానీ ఉంటే మనం కూడా తెంపుతుండే. ఉంటే తెంపుదాం. ఇక ఈడ నీళ్ళు ఉండే. సో గైస్ ఈ మెట్లుండేగా, ఇది కూడా సగం కంప్లీట్ చేసాం. ఆడ స్టార్ట్ అయింది, ఇక్కడి వరకు వేసాం. పెద్ద ఏం అనిపిస్తలేదు కానీ దమ్ము వస్తుంది మెట్లు ఎక్కేసరికి. 20-30 ఫ్లోర్ల బిల్డింగ్ ఎక్కితే ఎట్లుంటుంది అట్లా అనిపిస్తుంది. ఇంకా దీన్ని దాటాలి, అవతల సైడ్ ఉంటుంది ఒకటి, ఆడుకోవాలి ఇప్పుడు. ఇక వాళ్ళు కూసురు ఆడనే, వాళ్ళ పని అవుట్ అయిపోయింది, వాళ్ళు కూసురు. భువనగిరి ఎండ వల్ల మీకు చక్కగా కనిపించకపోవచ్చు, ఎండ కొడుతుంది కాబట్టి కొన్ని క్లిప్స్ చక్కగా వస్తలేవు. ఇట్లా అయితే మంచిగా వస్తుంది మీకు. మీకెక్కి కూర్చోం దారి. ఇక వాళ్ళు పాక్కుంటూ వస్తారు. ఇక ఆడనే ఎండు ఉంది కాబట్టి చక్కగా వస్తలే క్లిప్స్. జారుడు ఏరియా మొత్తం చూసి ఉండాలి. వచ్చినప్పుడు ఎక్కేటప్పుడు చూసి ఎక్కాలి. మెట్లు కంప్లీట్గా లేవు, సగం ఉన్నాయి అన్నమాట. సో చూసి ఎక్కాలి. దీన్ని దాటి అటు పోవద్దు. ఆడ చూడొచ్చు మీరు ఎట్లున్నాయి, అందుకే ఉత్తి ఇదే. ఇటు ఈడ కూడా ఏం లేవు, వాటర్ కూడా లేవు. ఇది జస్ట్ ఒక లోయలాగా చిన్నది, పైనకి ఎక్కాలి. ఇంకా ఈ డేంజర్ ఉంది, మెట్లు కూడా లేవు ఈడ. అట్లా పాక్కుంటూ రావాలి, ఇది పట్టుకొని అట్లా నడుచుకుంటూ రావాలి. మెట్లు లేవు, ఈ ఆడి కూడా ఇక అట్లా పోవాలి. మెట్లు లేక అది ప్రాబ్లం. మొత్తం టౌన్ ఇది అయిపోయింది. కొంచెం ఇది దమ్ ఉండే ఈడ క్రాస్ చేసాడు. ఇక వచ్చేసినాం ఫైనల్లీ కోటకి. అలసిపోయినాం ఇప్పటికే, మస్తు దమ్. ఇక ఇంకా అది ఎక్కాల పైన. ఒక రూమ్ ఉంది ఈడ కూర్చోనికేమో, దేనికో మరి. ఈడ పేర్లు కూడా పార్క్ అనుకుంటా. చల్ల ఉంది ఈడ రూమ్. ఇది దేనికి, ఇది రీసెంట్లీ కన్స్ట్రక్ట్ చేసిరేమో నాకు తెలిసి, లేదంటే పెయింట్ వేసిరేమో. సిమెంట్ అయితే రీసెంట్దే అంది. అయ్యో భువనగిరి పోర్ట్ కాదు, భువనగిరి పార్క్.
పార్క్ మొత్తం పేరు ఇక ఇక్కడ బ్యాక్ సైడ్ వచ్చాడు. వాటర్ పాండ్ ఉంది చిన్నది, అలా మొత్తం చెత్త చెత్తనే ఉంది. అప్పుడన్నా జరిగింది మొత్తం చెత్త ఉంది ఆడవుడేమో ఉంది, పోదాం ఒకసారి చూద్దాం ఏముందా. ఆడ నీళ్ళు ఉంది మొత్తం, బల్లి నీళ్ళు. స్విమ్మింగ్ పూల్ అది ఎంత లోతుందో. ఏ స్నానం చేసుకుంటే డైరెక్ట్ ఊరుకొచ్చలేదు. ఇడికెళ్ళి పాండ్ ఇక్కడ మొత్తం గడ్డి గడ్డి ఉంది. ఇక్కడ స్విమ్మింగ్ పూల్ ఉన్నట్టుంది. ఇల్లు ఇది పూల్ అది అదనుకుంటా, హౌస్ లాంటిది. హౌస్ కాదు, హౌస్ అంటే ఆడలేదు అంత దొడ్డి కోత. స్నానం చేసుకునేది స్విమ్మింగ్ పూల్. అప్పటి కాలంలో ఇది స్విమ్మింగ్ పూల్. రాజులేదు అటు రానిలేదు ఇటు. నీకెట్లా తెలుసురా? అది పెద్దగా ఉంది ఇక. అచ్చా, సో దీని పైనకి కూడా ఎక్కుదామా? వచ్చిన మీడేమో అంటే ఇవేమో గుంతలు ఉన్నాయి, ఇక్కడ ఇంకో గుహలు ఉన్నాయి. ఇది రాజుది, ఇది ఇల్లు నాకు తెలిసి. ఇవి గుంతలు. సమాధి 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 కాదు, బాతింగ్ టబ్. ఇది బాత్ టబ్గా నాకు తెలిసి. ఇండియన్స్ బాత్ టబ్. చెరి తొవ్వియోడు ఏమైనా వెళ్తున్నాయా అని వెళ్తే ఏమో ఉన్నట్టు. బంగారం దాచిపెట్టే తోకొని పోదామా? ఇప్పుడైతే పైనకి అయితే పోతున్నాం. ఈ సన్న మెట్లకి వెళ్ళి, సో సన్న ఉన్నాయి మెట్లు, సన్న మెట్లలోకి వెళ్ళి ఒక అయ్యా ఇంకోసనే ఉంది. ఇంకొంది ఇది వేసుకో ఆడ కదా, ఈడ కూడా చల్లగా ఇడికెళ్ళి చల్లగా ఏసీ లాగా వస్తుంది. ఏసీ కూడా పనికిరాదు. ఏసీ కూడా పనికిరాదు నిజంగా. మస్తు అవును, చల్లగా మస్తు వస్తుంది. చల్లగా వస్తుంది. ఇంకెంత దూరం? 4 ఫ్లోర్లు ఎక్కినట్టు ఎక్కుతున్నాం చుట్టుముట్టు. నువ్వు పోయి ఫోటోలు వచ్చాడేమో అని వచ్చినాం పైనకి. అయితే ఫైనల్లీ పైనకి వచ్చేసాం. వీడియో తీసుకుంటాను. అదే తీసుకోవాలి. యా, ఇది కంప్లీట్ పైనకి. దీనికంటే ఇంకా పైన లేదు, ఇదే కంప్లీట్ మొత్తం భువనగిరి టౌన్. అయితే పైనకి ఎక్కేస్తాం, చూడొచ్చు ఈ రాస్తా. యా, ఇది భువనగిరి. ఇలా ఉంది కానీ అందులోకి ఎంచలేదు. అది వస్తే వాళ్ళకే ఉంటుంది. ఓనర్ మనం ఏడికెళ్ళి వచ్చినాం? ఇల్లు ఎటు సైడ్? అటు సైడ్ ఏమోగా. ఇప్పుడైతే కిందికి దిగుతున్నాం. ఇప్పుడైతే కిందికి తిరుగుతున్నాం మేము మెట్ల ద్వారా. కిందికి అయితే వెళ్ళాలి. ఈ కిందికి వెళ్ళి ఇక డైరెక్ట్ ఇంటికి. ఇక మస్తు కొంచెం ఇంటికి పోయి ఇక తిని వండుకోవాలి. మళ్ళీ రేపు నేను ఇంటికి వెళ్ళిపోతా. వీళ్ళు స్కూళ్ళల్లో కాలేజీలకి వెళ్ళిపోతాయి. స్కూలే ఇద్దరు కూడా. గైస్ ఇప్పుడైతే సగం అయితే దిగిపోయినాం, మ్యాక్సిమం అయితే దిగిపోయినాం. ఎనర్జీ డౌన్ ఆడుండే ఇడికైతే వచ్చినాం. ఇక కొంచెం బ్యాగ్లలో చిప్స్ ప్యాకెట్లు ఉన్నాయి, అవి మేస్తారు ఇక నలుగురు అంతే. సరే ఇప్పుడైతే కిందికి వెళ్ళిపోవాలి.